రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనుంది. క్లాక్ టవర్ వేదికగా కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలుపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ధర్నాను నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ కు రావచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం ఉదయం యుఎస్ టైం ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలిపారు. మోదీ వైట్ హౌస్ కు వస్తారు, వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో రావచ్చు. మాకు భారత్ తో మంచి అనుబంధం ఉంది, చాలా అంశాలపై మోదీతో ఫోన్లో చర్చించాను అని ట్రంప్ మీడియాకు చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడియం అంతు చూసే వరకు నేను నిద్రపోను, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి లేదు, అవకాశవాదైన కడియం పప్పులు కాంగ్రెస్ లో ఉడకవు, ఆ పార్టీ మంత్రులు స్వంత దుకాణాలు తెచ్చుకున్నారు అన్నారు. గత దశాబ్ద కాలంగా ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సైతం అనేక సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. కాళేశ్వర క్షేత్రం వద్ద గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కలుస్తుందని భక్తులు నమ్ముతారు. 2 నదులు ఎక్కడ కలిసినా అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెప్తున్నాయని పండితులు పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లోని సరస్వతి నదిని ఇక్కడి తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,278 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను ₹2 పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సిఎస్ కు నివేదిక ఇచ్చింది. వంట సహా తాగేందుకు బోర్ నీళ్లకు బదులు మిషన్ భగీరథ నల్ల నీళ్లు వాడాలని పేర్కొంది.